అని ఊరించిన సూపర్ స్టార్ కొత్త సినిమా స్పైడర్ గురించి తొలిపాట వచ్చేసింది. మహేష్ బాబు అండ్ మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న స్పైడర్ నుండి బూమ్ బూమ్ అని లిరిక్ మంత్రాతో రిలీజ్ అయింది. ఈ పాట ఎలా ఉందని ఒక్క నిమిషం పక్కన పెడితే ఈ పాట విడుదల అభిమానులతో సహనాన్ని పరీక్షించడం చోద్యంగా మారింది. చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన సమయం ప్రకారం బుధవారం నాడు సాయంత్రం 6 గంటలకు యూట్యూబ్ లో ప్రత్యక్షం కావాల్సి ఉంది. కానీ 6 దాటి 7, 8 అయినా పాట విడుదల కాలేదు. ముందుగా జియో మ్యూజిక్ యాప్ ద్వారా ఈ పాటను 6 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్. 6 గంటలకు పాట కోసం ఆతృతగా ఎదురు చూసిన అభిమానులంతా జియో మ్యూజిక్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మరీ విన్నారు. సరే, ఆ తర్వాత అయినా విడుదల యూట్యూబ్ లో కాలేదు. సావన్ యాప్ లో విడుదల చేశారు. ఇక ఫైనల్ గా 6 గంటలకు యూట్యూబ్ లో ప్రత్యక్షం అవ్వాల్సిన పాట 8:30 గంటలకు యూట్యూబ్ లో దర్శనమిచ్చింది. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన లిరిక్స్ నుంచి పాటను హరీష్ జయరాజ్ కంపోజ్ చేసిన తీరు వరకు అన్ని కొత్తగానే ఉన్నాయి. అయితే ఈ పాటను హరీష్ కాపీ కొట్టాడని, ఒక ఫారెన్ సాంగ్ ను యాజ్ ఇట్ ఈస్ దించేశాడని ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పాట లిరిక్స్ లో వచ్చి వీడి అనుమతి లేనిదే చీమ చిటిక వేయదు, వీడికి తెలియకుండా క్రిములు బయటికి రావు లాంటి లైన్స్ పై నెట్జన్ సెటైర్ వేస్తున్నారు. కాపీ విషయంలో వెళ్తే అమెరికాలోని ఫిఫ్త్ హార్మనీ అనే బ్రాండ్ ఆ మధ్య రిఫ్లెక్షన్ అనే ఆల్బమ్ కంపోజ్ చేశారు. అందులో వర్త్ ఇట్ అనే పాట మ్యూజిక్ ని ఇప్పుడు హారిస్ జయరాజ్ కాపీ కొట్టి బూమ్ బూమ్ పాటకు కంపోజ్ చేశాడని ఆరోపిస్తున్నారు నెట్జన్స్. నిజానికి ఈ పాటకు ఆ పాటకు సంబంధం లేదు. విస్తరించాలంటే ఫిఫ్త్ హార్మనీ వారు కంపోజ్ చేసిన పాటల్లో మొదట్లో ఒక సన్నాయి బీట్ తో పాటంతా బ్యాక్గ్రౌండ్ లో వస్తూనే ఉంటుంది. అదే రకంగా సన్నాయి సౌండ్ ఇప్పుడు స్పైడర్ పాటలో కూడా ఉంది. అది తప్పించి ఆ పాటకి ఈ పాటకి ట్యూన్ పరంగా కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఎలక్ట్రానిక్ సౌండ్ ద్వారా ప్రొడ్యూస్ చేసే సన్నాయి నొక్కులు కలిస్తే కాపీ అంటారా అంటూ మహేష్ అభిమానులు గరం గరం అంటున్నారు. ఏదేమైనా కూడా మన తెలుగులో తమన్, అక్కడ తమిళంలో హరీష్ జయరాజ్ చాలా ఫారెన్ సాంగ్స్ తో ఇన్స్పైర్ అయి ఎన్నో ట్యూన్స్ చేశారు. దర్శకులు అలా అడుగుతున్నప్పుడు మేమేం చేయలేం అని కూడా చెప్పారు.